హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్ రేప్ కేస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. ట్రెండింగ్లో ఉంది అండ్ ఎక్కడ యూట్యూబ్లో చూసినా టీవీలో చూసినా ఇదే న్యూస్ చూస్తూ ఉన్నాము. సో ఈ న్యూస్ పైన అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి అండ్ సొసైటీలో ఇటువంటివి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా ఎందుకు సరైన చట్టాలు రావట్లేదు, ఈ విషయాలపైన మాట్లాడడానికి మనతో అడ్వకేట్ ప్రమోద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. సో రీసెంట్గా చూసుకున్నట్లే అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం మనం. కోల్కతా వెస్ట్ బెంగాల్కి డాక్టర్ ట్రెండింగ్ అనలేము, కాకపోతే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. యా. సో అంతకు ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూ వచ్చాయి, రేప్ ఇన్సిడెంట్స్. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సో యాక్చువల్గా ఫస్ట్ బేసిక్గా మాట్లాడాలంటే ఇది ఒక ఓన్లీ కల్కత్తా ఆర్ ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ గురించి మాట్లాడడం కాకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో రేప్ కేసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 2012లో నిర్భయ కేసు వచ్చింది, దాని తర్వాత వాళ్ళకి శిక్ష 8 years తర్వాత 2020లో పడ్డది. కాకపోతే ఇది ఓన్లీ వెస్ట్ బెంగాల్ కేసు అనకుండా మనం ఇది నేషనల్ ఇష్యూ లాగానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా ఈ ఆర్జీకార్ కాలేజ్లో ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో అది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ హారిఫిక్ ఇన్సిడెంట్. సో మనకి సుప్రీంకోర్టు సుమోటో కేసు లాగా ఇది తీసుకున్నది. సో సుమోటో కేసు అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు అప్పీల్ చేసే అవసరం లేదు, పిటిషన్ చేసే అవసరం లేదు. కోర్టు వాళ్ళంతలో వాళ్ళే అది సుమోటో లాగా స్వీకరించేసింది కేసుని. సో ఫ్యాక్ట్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏముంది అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక సూసైడ్ కేసు అన్నట్టు ఫస్ట్ చెప్పారు. అండ్ బాడీ కూడా ఆఫ్టర్ 3 hours ఇచ్చారు. అండ్ ఎఫ్ఐఆర్ కూడా మనకి ఈవినింగ్ వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. సో మెయిన్ అక్కడ మనకు సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేస్తుందంటే బాడీ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఫస్ట్ సూసైడ్ అని చెప్పి ఎందుకు చెప్పారు, అండ్ మన ఎఫ్ఐఆర్ కూడా లేట్గా ఎందుకు ఫైల్ చేశారు అన్నది ఫస్ట్ మెయిన్ పాయింట్. దాని తర్వాత ఏమైంది అంటే మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక 7,000 పీపుల్ హాస్పిటల్లోకి చొరబడ్డారు. సో యాక్చువల్గా దానివల్ల అక్కడ హాస్పిటల్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు కాబట్టి కేసు ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఏం క్వశ్చన్ చేసిందంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 7,000 people ఒకటేసారి లోపలికి వెళ్ళేంత వరకు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇంకొక థింగ్. సో యాక్చువల్గా ఆ కేసు వరకు వచ్చేంత వరకు ఒక అమ్మాయి చనిపోవడం అన్నది ఒక బాధాకరమైన విషయం కాబట్టి ఆబ్వియస్లీ పబ్లిక్ అన్నది రియాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ తను ఒక డాక్టర్, ఇంకో ఏంటంటే ఆమె పీపుల్కి సేవ చేయాలని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చే ఉంటుంది. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి రేప్ అవ్వడం అన్నది చాలా బాధాకరం. సో అయితే మమతా బెనర్జీ గారు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరైతే ఇది చేసిన వాళ్ళు ఉన్నారో బేసిక్గా విమెన్గా అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ రోల్లో ఉన్నప్పుడు ఈమెకి సపోర్ట్ చేయాలి, ఎవరైతే రేప్ అయ్యారు విక్టిమ్ ఎవరున్నారు. కానీ ఆమె సపోర్ట్ చేయకుండా రివర్స్ లో మాట్లాడారు, నెగటివ్ కామెంట్స్. మెన్ అని పక్కకు పెడితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సింది విక్టిమ్ కే. ఉమెన్ మెన్ అని పక్కన అనేసి మరి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది అన్నట్టు కాదు. ఇప్పుడు అక్కడ కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మొత్తం ఒకటేసారి అందరూ ఒకటేసారి పడిపోయేసరికి ఇప్పుడు 7,000 people జాయిన్ అయినరు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆమె అది కూల్ చేయడానికి కొంచెం అంత ఎక్కువ కాలేదు అని చెప్పి కప్పిపుచ్చడానికే చూసుంటారు, కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు అనుకుంటున్నాను నేను. అంటే సో ఇంతకు ముందు పోర్ష్ ఇన్సిడెంట్ కూడా ఒకటి అయింది కదా పూణేలో, యాక్సిడెంట్ అయినప్పుడు. సో అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒక బిగ్ బిల్డర్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అవ్వడం వల్ల కంపెనీ వాళ్ళే వచ్చి ఇది కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అనేసి చెప్పారు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ లో కూడా ఫస్ట్ డ్రైవర్ మీదకి నెట్టేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దామని చెప్పి అనుకుంటారు, కానీ అట్ ద ఎండ్ ఫ్యాక్ట్స్ అనేది బయటికి వస్తాయి. యా ట్రూ. సో అయితే జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతేనో లేకపోతే ఏదన్నా లైసెన్స్ లేకపోతే వెంటనే ఫైన్ చేస్తారు. సో వెంటనే మనకి యాక్షన్ అనేది తీసుకుంటారు కదా. సొసైటీలో ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ అనేది ఇంత లేట్ అవుతుంది? సో మోర్ ఓవర్ ఏంటి అంటే నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. సో ఆబ్వియస్గా అది కన్ఫర్మ్ అతనే అన్నది అని ప్రూవ్ అయ్యేంత వరకు పనిష్మెంట్ అన్నది జరగదు. అది మన కాన్స్టిట్యూషన్ అట్లుంది, ఇన్నోసెంట్ పనిష్ అవ్వద్దు. సో అందుకనే లేట్ అయినా సరే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే నిజంగా తప్పు చేసిండ్రో వాళ్ళనే పనిష్ చేయాలి. దాని వల్లనే ఈ డిలే అంతా అవుతుంది. ఇప్పుడు నిర్భయ కేసులోనే 2012లో అయితే 2020లో వచ్చింది దాని జడ్జిమెంట్. ఆ 4 members కి ఉరి తీసిండ్రు.
సో అట్లనే 2017లో ఒక కేసు ఉంది ఉన్నావులో, యూపీ ఉన్నావు. 2019లో మన హైదరాబాద్లో అయింది కేసు. 2024లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. సో అట్లని చెప్పి ఇప్పుడు 2012 అది నిర్భయ కేసు ఏదైతే ఉందో దాని లోపల ఒక మైనర్ ఉన్నాడు, తనకు ఉరేయలేదు. ఇప్పుడు తప్పు చేసింది మైనర్ అయినా సరే ఉరేయాలి అని చెప్పి మనం వాదించలేము కదా, మన కాన్స్టిట్యూషన్ అట్లుంది అంతే. అంటే కాన్స్టిట్యూషన్ తప్పుగా ఉంది అనుకోవచ్చా? తప్పుగా ఉందని కాదు, అదే చెప్తున్నా కదా, నో ఇన్నోసెంట్ షుడ్ బి పనిష్డ్. ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. కానీ ఇలా 2012 నుండి 20లోని 17 నుండి 25లో ఇలా జరిగినవి చాలా తక్కువ కేసెస్. బట్ చాలా మంది ఎస్కేప్ అయిపోతున్నారు మిడిల్లో. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, 2 years ల్యాగ్ అయిపోద్ది, 2 years తర్వాత అందరూ మర్చిపోతారు. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తారు. అదే ఒకటి జనాలలో కూడా మార్పు ఏది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానంటే, 2012లో ఒక అమ్మాయి డ్రెస్ అట్లా వేసుకుంది, ఒక అమ్మాయి డ్రెస్ ఇట్లా వేసుకుంది, అందువల్ల రేప్ అయింది. ఆ అమ్మాయి నైట్ 10 గంటలకి 12 గంటలకి బయట ఎందుకు తిరగాలి, దానివల్లనే రేప్ అయింది అని చెప్పి ఉండే. కానీ ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా మారింది, కొంచెం చేంజ్ అయ్యింది. ఆ ప్రొటెస్ట్ల వల్లనో అనుకోండి, లేదా ఈ సోషల్ మీడియా వల్లనో అనుకోండి, కొంచెం మారింది. సో దానివల్ల చేంజెస్ అన్నది కొంచెం కొంచెంగా వస్తుంది, కానీ టోటల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనలేను. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ 51 minutesకి ఒక రేప్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి బయటికి రావట్లేదు. ఇట్లా ఈ నిర్భయ లాంటిదో, ఈ మన శంషాబాద్లో జరిగిన రేప్ లాంటిదో, లేదా ఈ వెస్ట్ బెంగాల్ లాంటిది మాత్రమే బయటకు వస్తుంది. అది ప్రజల్లో వాళ్ళంతలో వాళ్ళకి రావాలి. ఒక ఉమెన్ ని ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది వాళ్ళ లోపల వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. సో అసలు ఒక రేప్ అటెంప్ట్ జరిగిందంటే దానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి ప్రెసెంట్? సో ఇప్పుడు యాక్చువల్గా అయితే బేసిక్ 10 years ఇంప్రిజన్మెంట్ నుండి స్టార్ట్, కానీ బట్ దెన్ 10 years to 10 lakhs ఫైన్ ప్లస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ హ్యాంగ్ చేయడం అన్నది కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుండి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బిఎన్ఎస్ అనేసి కొత్త చట్టాలు వచ్చాయి, మారింది. సో ఇందులో ఏముంది రేప్ గురించి? రేప్ గురించి ఇది మన రేప్ వచ్చేసి సెక్షన్ 64 వస్తుంది, మర్డర్ వచ్చేసి సెక్షన్ 103 వస్తుంది. సో రేప్ గురించి అదే ఉంది. మన ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 years ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ బోత్. ఓకే, ఇప్పుడు బ్యాక్లో మనం చూసుకున్నట్లయితే రేప్ అటెంప్ట్స్ అనేవి కామన్గా చూస్తూనే ఉన్నాం. మెయిన్గా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే లైక్ చాలా ఎక్కువ చూస్తున్నాము. అండ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా విమెన్ కన్సెంట్ లేకుండా టచ్ చేయకూడదు అనేసి మనకి చాలా ఉన్నాయి. బట్ బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియని స్ట్రేంజర్స్ చేయడం వల్ల ఇది ఎక్కువ. సో ద థింగ్ ఈజ్, ఏదైనా సరే మెన్ యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది, ఉమెన్ కన్సెంట్ తోని మెన్ కూడా యాక్సెప్ట్ చేయడం మీదనే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, కన్సెంట్ లేకుండా నిజంగానే అది ఏం చేయలేము. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా కన్సెంట్ లేకుండా మనం ఏం చేయలేము. సో నా ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే, కొన్ని చాలా మంది ఫేక్ కేసెస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయింది కదా. ఇప్పుడు కలిసి తిరుగుతారు, చేస్తారు, మెన్ అండ్ ఉమెన్ కలిసి తిరుగుతారు, చేస్తారు. ఒకవేళ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేస్తే రేప్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే కొన్ని ఫేక్ కేసెస్ నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది. సో ఉమెన్ కి కూడా ఇది ఒక ఆయుధం లాగా అయిపోయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మెన్ ఎటువంటి తప్పు లేకుండా సో నా మీద రేప్ అటెంప్ట్ అయింది అనేసి అమ్మాయిలు కానీ కేసు పెడితే, సో దానికి ఏమన్నా అబ్బాయిలకి ఏమన్నా ఉన్నాయా? అసలు అబ్బాయిలకు అసలు బేసిక్గా చెప్పాలంటే ఏం లేవు. ఆ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసుకోవడం మెయిన్ ఫస్ట్ థింగ్. ఒక అమ్మాయి రేప్ అయింది అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంటే అబ్బాయిని తీసుకొని వెళ్తారు పోలీస్ వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఫ్యాక్ట్స్ అనేది తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ టెస్ట్ లో అదంతా, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలుగు ఫిజికల్. ఆ ఫిజికల్ అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి చీటింగ్ కేసు, రేప్ కేసు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలా అబ్బాయిలకి ఎటువంటి చట్టాలు లేవా అయితే వెళ్ళడానికి తప్ప? మీరు మెన్ అని చెప్తున్నారా ఏంటి? అట్లేం లేదు, నిజంగానే లేవు. అది వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే కదా. యా ట్రూ. సో హౌ అబౌట్ లివింగ్ రిలేషన్స్, ఐ మీన్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ లాయర్ గా? సి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇస్ ఫైన్, కానీ అది ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటది అనిపిస్తుంది. కానీ అది ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోయేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారంటే టోటలీ ఫైన్. మళ్ళీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయి టార్చర్ పెట్టడం, అబ్బాయిని అమ్మాయి టార్చర్ పెట్టడము, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో ఫస్ట్లో ఓయోస్కి చాలా రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండే కదా, మరి ఇప్పుడు కోలివ్స్, స్టాంజా లివింగ్ అనేసి చాలా వచ్చేసాయి, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రతి ఏరియాలోని కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్ని అయితే ఉన్నాయో, కోలివ్స్, స్టాంజా లివింగ్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఓయోకి వెళ్ళడానికి అన్ని సర్టిఫికెట్లు అన్ని జస్ట్ అవర్స్ ఉంటారు, ఒక రోజు ఉంటారు మహా అయితే. కానీ ఈ స్టాంజా లివింగ్స్ ఎలా మరి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది?
అది ఇంకా ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు, దే ఆర్ లివింగ్ ఈక్వల్లీ అన్నప్పుడు, ఉండే ఉమెన్ కి ప్రాబ్లం లేనప్పుడు, ఇఫ్ దే ఫీల్ సేఫ్ దేర్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వీ కాంట్ డూ ఎనీథింగ్, నాట్ ఈవెన్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్, రైట్? యా ట్రూ. సో ఇప్పటి వరకు మనం బ్యాక్ టు రేప్ కేస్ ఏదైతే జరిగిందో దానిలో చూసుకున్నట్లయితే, సో ఇప్పటి వరకు ఎటువంటి శిక్షలు పడడానికి ఛాన్స్ ఉంది సంజయ్ అనే పర్సన్ అనేసి ఒకరి మీదకి వచ్చారు. సో మెయిన్ థింగ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మీడియాకు కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ద థింగ్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఒక క్వశ్చన్ వేసింది, అసలు రేప్ విక్టిమ్ది ఫొటోస్ కానీ ఐడెంటిటీ కానీ ఏది రివీల్ అవ్వద్దు. బట్ దెన్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఫొటోస్, విక్టిమ్ ఫొటోస్, విక్టిమ్ నేమ్ అంతా రివీల్ అయిపోయింది. సో బ్యాక్ దెన్ అది 100% అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది తను ఎవరో అన్నది, కానీ అట్లా రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో శిక్షల వరకు వస్తే ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది, ఎవ్రీ స్టేట్ లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్నా తనని హ్యాంగ్ చేస్తారనే మేము అందరం నమ్ముతున్నాం. ఓకే. సో ఇలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ మీకు తెలిసినప్పుడు మీ సైడ్ నుండి వాయిస్ రేస్ చేయడానికి అటువంటిది ఏమైనా ఛాన్స్ ఉంటుందా యాజ్ ఎ లాయర్గా? 100%. ఇప్పుడు విక్టిమ్కి న్యాయం దొరకాలి అని చెప్పి అనుకున్న తర్వాత కంపల్సరీ మేము వాయిస్ రేస్ చేయాలి కదా. చూడండి, ఒక కేసుని తప్పియాలన్న అడ్వకేట్, ఒక కేసులో ఇరికియాలన్నా సరే అడ్వకేటే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కానీ ఈ సుమోటో కేసులో ఎట్లా అంటే అడ్వకేట్స్ తో పని లేకుండా డైరెక్ట్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ కి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. సుమోటో కేసు లాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళే ఫ్యాక్ట్స్ అన్ని చూసుకొని వాళ్ళే శిక్షిస్తారు. ఒకరు అపీల్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరు పిటిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మాట్లాడుకున్నట్లయితే ఈ కోర్టు ఇవన్నీ కూడా ప్రూఫ్సే కావాలంటారు. 100%. సో ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము పరువు లైక్ పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళు తారుమారు చేయగలరు కేసుల్ని. సో చాలా మంది తప్పించుకుంటారు ఈజీగా. వాట్ డూ యూ సే? తప్పించుకుంటారు అంటే ఇంకా అసలు ప్రాపర్ కోర్ట్ ఓన్లీ ఎవిడెన్స్ ను నమ్ముతుంది. ఇప్పుడు మీరు చెప్తానో నేను చెప్తానో నమ్మదు. ఆ ఎవిడెన్స్ అన్నది లేదు అన్న టైంలో ఏం చేయలేము మనం కూడా. సో అది ఎవిడెన్స్ లేనప్పుడు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవుతున్నారు. అట్లా చాలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఏం చేయకుండా జైలుకి వెళ్ళి తను ఇన్నోసెంట్ అని చెప్పి కొన్ని ఒక 13-14 ఇయర్స్ తర్వాత ప్రూవ్ అయ్యి, అంటే తన లైఫ్ అంతా వెళ్ళిపోయింది. ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారీ అని చెప్పి కోర్ట్ కంపెన్సేషన్ ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇన్నోసెంట్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు. ఆబ్వియస్ ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకొక కేసులో 2019లో ఒక రేప్ కేసులోనే, 2017లో ఒక రేప్ కేసులో ఆ విక్టిమ్ బెయిల్ మీద బయటకు అక్యూజ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వెళ్ళి వాళ్ళ అమ్మని చంపేశాడు. వాట్ 22 years. ఓకే. సో ఇట్లా ఇప్పుడు బాబాలు కూడా ఉన్నారు, సమ్ బాబాస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బెయిల్స్ మీద బయటికి వస్తా ఉన్నారు. ఒక బాబా అయితే 27th టైం ఇది బెయిల్ మీద బయటికి రావడం. సో కొన్ని లూప్ హోల్స్ అట్లా ఉన్నాయి, మనం ఏం చేయలేము. సో మీరు యాజ్ ఏ క్రిమినల్ లాయర్ కాబట్టి మీరు చూసిన కేసులో వర్స్ట్ కేసు ఏంటి? అంటే మీకు కూడా కొంచెం గూస్ బంప్స్ ఇచ్చిన కేసు లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో నాకైతే ఈ శంషాబాద్ 2019 కేసే, మన డాక్టర్ గారు ఉన్నారు కదా, తనని మన సజ్జనార్ గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు 4 members ని. దట్ వాస్ ద గుడ్ కేస్. అంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. ద థింగ్ ఇస్ దట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బట్ దాన్ని ఇన్స్టెంట్ శిక్ష వేసేసి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వడం అన్నది ఐ ఫెల్ట్ గుడ్. ఆ ఇన్సిడెంట్ బ్యాడ్ అయినా సరే, సాడ్ ఇన్సిడెంట్ అయినా సరే, మొత్తం ప్రొటెస్ట్లు జరిగినా సరే, బట్ ద వే పోలీస్ రియాక్టెడ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. సో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసినట్లయితే మరీ ఇంత దరిద్రమైన సొసైటీలో మనం ఉన్నామా అన్నట్టుగా ఉందన్నమాట. సో ఆ కామెంట్స్ కూడా చాలా పిక్చర్స్ బయటకు వచ్చాయి. ఈ అమ్మాయి పిక్చర్ ఏదైతే ఉందో అది పెట్టి ఆ 10 members-లో నేను ఉంటే బాగుండు, ఓకే అమ్మాయి 10 members-ని సాటిస్ఫై చేయగలిగిందంటే గ్రేట్, ఇలాంటి చెత్త కామెంట్స్ వస్తున్నాయి. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆబ్వియస్లీ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి అలాంటి వాళ్ళ మీద. అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా తప్పు చేయడానికి వెనకాడారు. సో ఆబ్వియస్లీ వాళ్ళని ఫిల్టర్ చేయాలా. ఇప్పుడు కొంతమంది ఉమెన్ కూడా దానికి రిప్లై ఇచ్చారు. కొంతమంది ఒక సాడ్ పోస్ట్ పెడితే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎత్తుకుతున్నారు. సెంటెన్స్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు అని ఒక ఉమెన్, అది కూడా రేప్ కి రిలేటెడ్, ఒకరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే వెస్ట్ బెంగాల్ కేసులో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేస్తే దాని లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉమెన్ కూడా ఎత్తుకుతున్నారు. సో ఇలాంటి వాళ్ళనైతే మనం ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ సెట్ చెడిపోయే ఉంటది. వాళ్ళు రేపు పొద్దున్న తప్పు చేయొచ్చు, 100% తప్పు చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా బయట ఎవరైతే ఉన్నారో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అసలు?
అంటే వాళ్ళకి శిక్షలు ఏముంటాయండి, వాళ్ళు ఊరికే వాళ్ళ కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ వ్యూస్ చెప్తున్నారు. అది అంత పెద్దగా మాట్లాడే శిక్ష అంత అంటే అది లైట్ లోకి వచ్చేంత శిక్ష ఏమి ఉండదు. వాళ్ళని పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఆ పోస్టులు డిలీట్ చేపిస్తారు, అంతేగాని వాళ్ళకి ఏదో ఇలా శిక్ష పడిపోతుంది అన్నట్టయితే ఉండదు. చెప్తున్నా, మర్డర్ చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు అన్నప్పుడు అట్లా ఆ కమెంట్స్ చేసిన వాళ్ళని పిలుస్తారు, వార్నింగ్స్ ఇస్తారు, పంపిస్తారు, డిలీట్ చేపిస్తారు అంతే. మరి మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఇంకా పోలీసులు, అడ్వకేట్లు, కోర్టులు ఇవన్నీ ఉండే ఏంటి ప్రయోజనం? సో ఏంటి ప్రయోజనం అంటే, ఇప్పుడు ఆ మర్డర్ చేసిండ్రు, ఇప్పుడు అది నాన్ కాంపౌండబుల్ కావాలని చేసిండో ఎట్లా చేసిండో అన్నది ప్రూఫ్ కాదు. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఆయనతో పాటు ఉన్నాడు, వాడు ఏం తప్పు చేయకపోయినా 8 కిందకి తనకి శిక్ష చేస్తారు. సో ఆబ్వియస్లీ తను నిరూపించుకుంటారు, నేను ఏం చేయలేదు, ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ విత్ హిమ్. కానీ అప్పుడు కోర్ట్ ఏం క్వశ్చన్ చేస్తారంటే, యు ఆర్ స్టాండింగ్ విత్ హిమ్ బట్ యు డిడ్ంట్ అటెంప్ట్ టు స్టాప్ హిమ్. అంటే తనకి సపోర్ట్ చేశాను అన్న దాని మీదనే అతన్ని కూడా 8 కిందకి వేస్తారు. కానీ అట్ ద ఎండ్ 8 ఉండనియండి, 8-10 ఉండనియండి, మర్డర్ కేస్ ఇస్ అ మర్డర్ కేస్. ఓకే, తప్పు చేసినా చేయకపోయినా. యా ఓకే. సో ఇదే లిస్ట్లో చూసుకున్నట్లయితే రేప్ అవ్వకముందే ఇఫ్ ఇన్ కేసు మనకు ఆల్రెడీ షీటింగ్ అని ఇవి చాలా ఉన్నాయి విమెన్కి. సో విమెన్ మీద ఒక హెరాస్మెంట్ కానీ ఇలాంటివి జరిగినట్లయితే ఎటువంటి శిక్షలు ఉంటాయి అబ్బాయిలకి? సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ క్లబ్బింగ్ కల్చర్ లో కానీ, బయట రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ తాగేసి అమ్మాయిలను హెరాస్ చేయడము, హెరాస్మెంట్ కేసెస్ చేస్తున్నారు. సో ద థింగ్ ఇస్, లాస్ట్ టైం మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టు ఉమెన్ కి ఒక రైట్ ఉంది. అది నిజంగా ఇప్పుడు సీసీటీవీ, ప్రతి ఒక్క దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజెస్ లో నిజంగా తను హెరాస్ చేస్తున్నారంటే కంపల్సరీ పోలీస్ యాక్షన్ తీసుకుంటది. సో ఒక్క అమ్మాయిని ఒక 11 seconds స్టేర్ చేసినా సరే అది తప్పు. ఓకే, స్టేర్ చేయడం కూడా తప్పు. ఓకే, ఒక అమ్మాయిని డైరెక్ట్ గా స్టేర్ చేయడం కూడా తప్పు. ఓకే. సో అలాంటిది మీరు టచ్ చేస్తున్నారు, మన కొన్ని టచ్ చేయని చోట టచ్ చేస్తున్నారు అని చెప్పి అనుకున్నట్టయితే కంపల్సరీ పోలీస్ హరాస్మెంట్ కేసెస్ వేస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ లివ్ లో ఉండి తర్వాత అమ్మాయి విడిపోవాలనుకుంటే అది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. ఓకే. సో ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ తను ఫోర్స్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి తను కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం లేటెస్ట్ అప్డేట్ ఏంటి కోల్కతా కేసులో, అండ్ నెక్స్ట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు? యాక్చువల్లీ సిబిఐ ఈ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేయనుంది. దాని తర్వాత హియరింగ్ డేట్ నాకు తెలిసి 27th రోజు ఉంది, ఇంకొక హియరింగ్ డేట్. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ స్టార్టింగ్ లో ఏం చెప్పిందంటే గ్యాంగ్ రేప్ అని చెప్పి మల్టిపుల్ పీపుల్ రేప్ చేశారని చెప్పారు. కాకపోతే అదంతా ఫేక్ అని చెప్పి సిబిఐ ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఓకే, ఇప్పుడేమో డ్రగ్స్ రాకెట్ ఉంది. సో అమ్మాయి హైడ్ చేయాలని, ఐ మీన్ అమ్మాయి వాయిస్ రైజ్ చేయడం వల్ల ప్రిన్సిపల్ యాక్చువల్ గా మమతా బెనర్జీ గారి సిబిఐ కి కేసు ఇవ్వడానికి కారణమే అది. సో ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్లీ ఒక విత్ ఇన్ 1 hour లో ఒప్పుకున్నాడు, అవును నేనే రేప్ చేసా, ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ మీ యూ క్యాన్. సో అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు అంటే తన వెనకాల ఎవరైనా పెద్ద తలాలు ఉన్నారేమో అని చెప్పి డౌట్ వచ్చి సిబిఐకి వెళ్ళింది కేసు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నిజంగా డ్రగ్స్ రాకెట్ ఉన్నట్లయితే ఆ కాలేజ్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు గవర్నమెంట్? కంపల్సరీ డ్రగ్ టెస్ట్లు అందరికీ చేస్తారు. డ్రగ్స్ రాకెట్ ఉంది అన్నది అది సిబిఐ వాళ్ళే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడే కదా తెలుస్తుంది ఒకళ్ళు నిజంగా ఉందో లేదో. ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర హాస్టల్స్ లో, క్లబ్స్ లో అన్ని దగ్గర డ్రగ్ టెస్ట్లు చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా చేస్తుండొచ్చు మరి, ఒకవేళ ఆ డౌట్ ఉంటే. ఓకే, సో నాకు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఈ క్లబ్బింగ్ కల్చర్ ఎవరికైతే బాగా అలవాటు, రోజు వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళలో ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ అట్లా అనుకోవడం కన్నా, సో నాకు తెలిసినంత వరకు నేనేం చెప్తున్నానంటే, ఈ డ్రగ్స్ అన్న గ్యాంగ్ సపరేట్ ఉంటుంది, ఆల్కహాల్ తాగే పీపుల్ సపరేట్ ఉంటారు. అంటే దే వైబ్ విత్ ద ఆల్కహాల్. The people who take drugs, they vibe with the drugs. అంటే వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, సంబంధం లేకుండా ఉంటారు. సో ఆబ్వియస్లీ క్లబ్బింగ్ వాళ్ళు కూడా తను ఇప్పుడు మనం జనరల్ గా అనుకుంటే మన గోర్లో కూడా డ్రగ్స్ పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అంట. ఎంత చెక్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఆబ్వియస్లీ వాళ్ళంతలో వాళ్ళకే రియలైజేషన్ రావాలి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ అని చెప్పి. ఓకే, ఎందుకు డ్రగ్స్ మీద అంత నిఘా పెడతారు? బేసిక్ గా చిన్నది దొరికినా కానీ చాలా పెద్ద కేసులు అవుతాయి. వై అంటే ఆబ్వియస్లీ అది మన సొసైటీని పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ రేప్స్ జరగడానికి కారణం కూడా, ఇప్పుడు కొంతమంది గంజాయి తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఆల్కహాల్ లో ఉంటారు,
ఆ నషాలో ఇంటాక్సికేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఓకే. హాఫ్ ఆఫ్ ద రేప్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఈ గంజాయి తాగడం వల్ల, ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అవ్వడం వల్లనే రేప్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆబ్వియస్లీ అది కూడా మన సొసైటీకి ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ కి తప్ప పేరు తెచ్చినట్టే కదా, ఓకే, చెడ్డ పేరు వచ్చినట్టే అది. సో ఆబ్వియస్లీ కంపల్సరీ ఆ డ్రగ్స్ అన్నప్పుడు అది వేరే వాళ్ళకి కానీ వాళ్ళకన్నా వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి, కానీ ఆ డ్రగ్స్ తాగిన స్టేట్ లో వేరే వాళ్ళని కొట్టడము, వాళ్ళని అబ్యూజ్ చేయడము, ఉమెన్ ఉంటే రేప్స్ అవ్వడము, ఈ డ్రగ్స్ స్టేట్ లోనో ఇంకా గంజాయి స్టేట్ లోనే కదా అవుతుంది. అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో అవుతుంది. రీసెంట్ గా సెలబ్రిటీస్ కూడా ఒక ఇష్యూలో బాగా దొరికారు, డ్రగ్స్ తీసుకుని రేవ్ పార్టీలో. ఎగ్జాక్ట్లీ, బెంగళూరు రేవ్ పార్టీ అని. సో రేవ్ పార్టీస్ నే బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ రేవ్ పార్టీస్ బ్యానే ఉన్నాయి, బ్యాన్ చేసే అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ బ్యాన్. ఇప్పుడు రేవ్ పార్టీస్ అన్న కల్చర్ మన కల్చరే కాదు, అది ఫారెన్ కల్చర్. మన దగ్గర ఎప్పటి నుండో బ్యాన్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నా సరే, నార్మల్ ఒక చిన్న పార్టీ చేసుకున్నా సరే దాన్ని రేవ్ పార్టీ అన్న పేరుతోనే తీస్తున్నారు. ఇప్పుడు జనరలీ మొన్న ఇంకొక సెలబ్రిటీది ఫామ్ హౌస్ లో ఇష్యూ అయింది. ఆల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే, దే ఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్కహాల్ అంతే. అండ్ దాన్ని కూడా మన సోషల్ మీడియాలో ఎట్లా వేసిండ్రు, సో అండ్ సో దొరికింది రేవ్ పార్టీలో అని చెప్పి వేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసి కూర్చొని తాగడం కూడా రేవ్ పార్టీ కిందకి రాదు కదా. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేశారన్నారు కదా, ఈ సిబిఐ అనేది ఎన్ని డేస్ జరుగుతుంది మనకి ఇన్వెస్టిగేషన్ అంతా? సో ఇప్పుడు డైరెక్ట్ చీఫ్ జస్టిస్ గారు చూస్తున్నారు కాబట్టి 9 జడ్జెస్ బెంచ్ ఉంది. సో వాళ్ళందరూ దాన్ని రివ్యూ చేసి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మనకు జడ్జ్మెంట్ అన్నది ఇస్తారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎన్ని డేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇప్పుడు డిపెండ్స్, నెక్స్ట్ హియరింగ్ అయితే 27th అని చెప్పి అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్. ఓకే, అప్పుడు కూడా we will get another update కానీ there is no full stop. ఎగ్జాక్ట్లీ, నో ఫుల్ స్టాప్ అంతే. అంటే ఇంత ఇమీడియట్ గా అయితే తనకు శిక్ష పడిపోతుంది, తీసుకెళ్లి ఉరి తీసేస్తారు అన్నట్టయితే కాదు. మనం ఆ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటాం. 2012 లో ప్రొటెస్ట్ చేసినాం, ఆఫ్టర్ 12 years మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది అక్కడి వరకు ప్రొటెస్ట్ లోనే అయిపోతుంది అనుకుంటున్నా, కానీ బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ టు డోంట్ బర్న్ క్యాండిల్స్, బర్న్ ద పర్సన్ హూ ఇస్ అక్యూజ్డ్ అంతే. బట్ ఐ హ్యావ్ ఏ డౌట్ దట్ సంజయ్ రాయ్ నేనే రేప్ చేశాను అని ఒప్పుకున్న తర్వాత, అండ్ ఆ అమ్మాయి నెయిల్స్ లో కూడా ఏదైతే బ్లడ్ ఉందో సంజయ్ రాయ్ బాడీ మీద ఉన్న స్క్రాచెస్ తో మ్యాచ్ అయిందని చెప్పారు. సో మ్యాచ్ అయిందని చెప్పినప్పుడు మరి ఎందుకనేసి అబ్బాయిని ఇంకా ఉరి తీయట్లేదు? అంటే తన వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకోరు కదా. అంత డైరెక్ట్ గా ఇప్పుడు 150 milligrams ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పి కూడా మధ్యలో వచ్చింది కదా, 150 milligrams ఆఫ్ సీమెన్ దొరికింది అని చెప్పి. మళ్ళా కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ గురించి, సందీప్ ఘోష్ ఐ గెస్, అతని గురించి. సో వెనకాల ఏం జరుగుతున్నది అని కూడా తెలుసుకోలేదు కదా. ఇప్పుడు ఇతను ఒక్కరిని శిక్షించేస్తారు, వెనకాల వాళ్ళు అందరు తప్పించుకుంటారు కదా. బట్ ఒకరిని తీసేస్తే ఫస్ట్ లిస్ట్ లో నుండి ఒకటి వెళ్తాడు కదా, మళ్ళీ బయటికి ఫ్యాక్ట్స్ ఎట్లా రావాలా? తన నుండే కదా చెప్పించుకోవాలా ఫ్యాక్ట్స్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎంత చేసినా సరే మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక పర్సన్ ఉన్నారు, తన దగ్గర నుండే కదా ఫ్యాక్ట్స్ అన్ని స్వీకరించాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదండి, ఇది మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కరెంట్ ఇన్సిడెంట్ ఇదైతే చాలా ఎక్కువ ఉంది. సో మనం మాత్రం జస్టిస్ జరగాలనే ప్రే చేద్దాము చనిపోయిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో అటువంటి డాక్టర్స్ని కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే అసలు ఎటువంటి సొసైటీలో ఉన్నామనేది వీ హ్యావ్ టు థింక్. దట్స్ ఇట్.